ఈ మాత్రం దానికే నువ్వు ఇంత కష్టపడి ఏం లాభం అని ఒక ఫీలింగ్ ఎప్పుడైనా నీకు అనిపిస్తే శిల్పాలు చెక్కే కళాకారులను గుర్తుపెట్టుకో. కొంతమంది శిల్పాలని చెక్కడానికి ఒక్కొక్క రాయి దగ్గర ఆర్టిస్టులు రెడీగా ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క మైండ్లో ఒక్కొక్క విజన్ అనుకున్నారు. మేబీ వీళ్ళందరూ సేమ్ టైంలో మొదలు పెట్టి ఉండవచ్చు, కానీ వాళ్ళ విజన్ ఏదైతే చెక్కాలనుకున్నారో ఆ రాయితో ఇట్స్ ఎ డిఫరెంట్ థింగ్. కొంతమంది 12 గంటలు, కొంతమంది 8 గంటలు, కొంతమంది 24 గంటలు, కొంతమంది రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు కష్టపడుతూనే ఉంటాయి. ఇంకొంతమంది కొన్ని రోజులు కష్టపడి కొన్ని రోజులు రెస్ట్ తీసుకుంటూ ఉన్నారు. ఇంకొంతమంది సడన్గా డిజాస్టర్ రావడంతో ఆ శిల్పం చెక్కేది పోయి మళ్ళీ ఫస్ట్ నుంచి బిగించేస్తూ ఉంటారు. జస్ట్ బికాజ్ ఒక కళాకారుడు ఒక శిల్పాన్ని ముందుగా చెక్కేయడంతో మిగతా వాళ్ళందరూ ఆపేస్తే రైటా? జస్ట్ బికాజ్ ఒకళ్ళు ఆల్రెడీ అయిపోయింది, వీళ్ళకి వర్క్ అవ్వట్లేదు, లేకపోతే వీళ్ళు ఎంత కష్టపడినా కూడా స్టిల్ ఆ వర్క్ ప్రోగ్రెస్ రిజల్ట్ కనిపించట్లేదు విజిబుల్గా అని చెప్పేసి ఆపేయడం, గివప్ ఇచ్చేయడం రైటా? కాదు కదా. కానీ నీ లైఫ్ అనే డిజైన్ కూడా నువ్వు చెక్కుతున్నప్పుడు, అనుకున్నప్పుడు, దానికోసం నువ్వు కష్టపడుతున్నప్పుడు, టైం ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు నువ్వు అనుకున్న రిజల్ట్ కొన్నిసార్లు రాదు. కొన్నిసార్లు కొన్ని వందల సార్లు నువ్వు టెస్ట్ చేస్తూనే ఉండాలి, అయినా నీకు రిజల్ట్ కనిపించకపోవచ్చు. అందరికీ రైట్ మూమెంట్స్ ఒకేసారి రావు. గివప్ ఇవ్వకు, ఓపిక్గా ఉండు, ధైర్యంగా ఉండు, ట్రై చేస్తూనే ఉండు, నీకు పాజిబుల్ అయ్యేంతవరకు. అర్థమైందా?